బెల్ట్ షాపుల గురించి వినూత్న ఫిర్యాదు. మరణాల సంఖ్య పెంచేందుకు అవకాశం ఇవ్వండి అంటూ యువకుడు సంచల విజ్ఞప్తి. బెల్ట్ షాపుల వ్యవహారంపై ఒక యువకుడు చేసిన వినూత్న ఫిర్యాదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిర్మల్ జిల్లా బైన్సా మండలం కొతుల్గంగ్ గ్రామానికి చెందిన సుదీప్ అనే వ్యక్తి యువకుడు తన ఫిర్యాదులో తేల్చి చెప్పాడు. ప్రభుత్వాన్ని నడిపేది మేమే, మరణాల సంఖ్య పెంచేందుకు మాకు మరింత అవకాశం ఇవ్వండి. ఈ వినూత్న ఫిర్యాదు చూసిన ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఆశ్చర్యపోయారు. సాధారణంగా బెల్ట్ షాపులను మూసివేయాలని, మద్యం నియంత్రించాలని కోరుతుంటే ఈ యువకుడు మాత్రం పూర్తి భిన్నంగా బెల్ట్ షాపులను ఆపొద్దు, మరింత మద్దతు ఇవ్వండి అంటూ విన్నపం చేశాడు. ఫిర్యాదులో ఏముందంటే, సుదీప్ తన ఫిర్యాదులో తరతరాలుగా రాష్ట్రానికి ఆదాయాన్ని ఇస్తున్న బెల్ట్ షాపులు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తూ పల్లె పట్టణం తేడా లేకుండా మద్యం అందించడంలో వారు చూపిస్తున్న నిబద్ధత ఎంతో ప్రశంసనీయం. ఇలాంటి బెల్ట్ షాపులపై స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ పేరుతో చర్యలు తీసుకోవద్దు అని పేర్కొన్నాడు. బెల్ట్ షాపులు ఉండడం వల్ల యువత తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మైనర్ సైతం మద్యం తాగే దారిలో పయనిస్తున్నారని వినూత్నంగా వివరించారు. ఈ బెల్ట్ షాపులు గ్రామాల్లో గొడవలకు, కుటుంబ విచ్ఛిన్నానికి, సమాజం పతనానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తన ఫిర్యాదులో రాసుకొచ్చాడు. ఎవరు ఊహించని కోణం. సుదీప్ ఈ విధంగా చెప్పడం వెనుక అసలు ఉద్దేశం, స్థానికంగా అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులకు ఎక్సైజ్ శాఖ దృష్టి వెడల్పు కావాలని, వాటిపై చర్యలు తీసుకోవాలని వినూత్నంగా స్పందించడమే. అసలు విషయానికి వస్తే, సుదీప్ గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకున్నాడు. కానీ ప్రస్తుతం అతను మాజీగా ఉండడంతో అక్కడ బెల్ట్ షాపులు నిర్వాహకులు రెచ్చిపోయారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి వ్యంగ్య శైలిలో ఇలా వినూత్న ఫిర్యాదు చేయడం ద్వారా సమాజ దృష్టిని ఆ సమస్య వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. సుదీప్ చేసిన ఈ ఫిర్యాదు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమస్యను గుర్తించేందుకు వినూత్న దారి ఎంచుకున్న యువకుడు ప్రయత్నం ఎక్సైజ్ అధికారులను, ప్రజల్ని ఆలోచింపజేస్తుంది.